ఢిల్లీ తరహాలో కాలుష్యం పెరిగి ప్రజలు ఇబ్బంది పడకూడదని హైదరాబాద్ లో పలు సంస్కరణలతో ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రోడ్ల విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ చేపడుతున్నామని వెల్లడించారు. హిల్ట్ పాలసీతో నగరంలో మధ్యలో ఉన్న పరిశ్రమలను తరలిస్తున్నామన్న సీఎం మూసీ ప్రక్షాళనతో ఎవరికీ నష్టం కలిగించబోమని భరోసా ఇచ్చారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో హైదరాబాద్ నగరాభివృద్దిపై లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. హైదరాబాద్ నగర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలు, రాష్ట్ర సమగ్రాభివృద్దికి ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్ దార్శనికతను సీఎం సమగ్రంగా వివరించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లో తలెత్తుతున్న విషమ పరిస్థితుల్ని గుర్తు చేసిన సీఎం హైదరాబాద్ సైతం కాలుష్యం, ట్రాఫిక్ వంటి సమస్యలతో సతమతమవుతోందన్నారు. వీటి పరిష్కారానికే రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించి క్యూర్, ప్యూర్, రేర్ పాలసీలతో అభివృద్దికి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామన్నారు. సౌకర్యవంతమైన పాలన కోసం జీహెచ్ఎంసీ, పోలీస్ కమిషనరేట్లను విభజించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం గుడ్ గవర్నెన్స్ కాదు, స్మార్ట్ గవర్నెన్స్ కు ఎదగాలన్న సీఎం హైదరాబాద్ లో రోడ్ల విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ చేపడుతున్నామని వెల్లడించారు. రవాణాలో రోడ్లు గాని, అదేవిధంగా రైల్వే గాని, ఎయిర్పోర్ట్ గాని, పోర్ట్ ఇవి కీలకమైన పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా ఈ రోజు అత్యధిక జనాభా ప్రయాణం చేసే మెట్రోను ఈ రోజు విస్తరించాలనుకున్నాం. లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఎక్కడెక్కడైతే లేదో ఈ రోజు ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీని విస్తరణ 2వ విడత కింద ఈ రోజు మెట్రోను విస్తరించడం ద్వారా ఈ ప్రాంతంలో నివసించే ప్రతి వాళ్లకు 76 కిలోమీటర్లు 24,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయడానికి అన్ని ప్రతిపాదనలు సిద్ధమైనాయి. ఇప్పుడు ఈ నెలాఖరు వరకు కానీ లేకపోతే ఏప్రిల్ నెలలో ఎల్ఎన్టీ నుంచి మనం మెట్రోని స్వాధీనం చేసుకుంటే భవిష్యత్ కార్యాచరణ ముందుకు వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది భవిష్యత్తు విస్తరణ కోసం మెట్రో విషయంలో సంబంధించి. అధ్యక్ష, ఈ రోజు అండర్ పాస్ కు మనం అనుమతి తీసుకొచ్చినాం అధ్యక్ష. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి దేశంలో ఎక్కడ కూడా పైన విమానాలు ఎగురుతుంటే రన్వే కింద నుంచి రోడ్ ఎక్కడ లేదు అధ్యక్ష. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు పోయే ప్రయాణికులకు ఇబ్బంది జరగొద్దని పైనుంచి విమానాలు ఎగురుతుంటే కింద అండర్ టనెల్ మనం రోడ్డు అనుమతి తీసుకొచ్చినాం. ఈ రోజు పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. హిల్ట్ పాలసీతో కాలుష్యకారక రెడ్, ఆరెంజ్ జోన్ లో ఉన్న పరిశ్రమల్ని ఓఆర్ఆర్ బయటకు తరలించాలని నిర్ణయించామన్న సీఎం ఇందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2073 కిలోమీటర్లు ఏదైతుందో దీన్ని సర్వీస్ సెక్టర్ గా మారుస్తున్నాం స్పీకర్ సార్. ఎందుకు అనంటే ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఉంటే ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం వల్ల ఇది ఢిల్లీ లాగా మళ్ళొక్క కాలుష్య నగరంగా మారబోతుంది. అందుకే హిల్ట్ పాలసీ తీసుకొచ్చినాం. దాని మీద కూడా ఆరోపణలు చేసి గందరగోళం చేసి ఈ రకంగా చేయడం వల్ల మనం ఏదైతే ఈ ట్రాఫిక్ ను మనం ఒక సరైన దారిలో పెట్టాలనుకుంటున్నాం దానికి అడ్డంకిగా మారుతుంది అధ్యక్ష. కాబట్టి దీన్ని కూడా ఈ నగరంలో ఉండే ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అర్థం చేసుకుని సహకరించాల్సిన అవసరం ఉన్నది. మూసీ ప్రక్షాళన కోసం చేపట్టే ప్రాజెక్టులో పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలెవర్నీ నిరాశ్రయుల్ని చేయబోమని సీఎం తెలిపారు. ఏ ఒక్కరికి నష్టం జరగకుండా మరింత మెరుగైన వసతులతో పునరావాసం కల్పిస్తామని స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణకు విపక్షాలు సహకరించాలన్న సీఎం ప్రక్షాళనను ముందుకు తీసుకువెళ్లేలా సలహాలివ్వాలని కోరారు. ప్రాజెక్టుపై అనుమానాలు ఉంటే మంత్రుల ఉప కమిటీ వేస్తామని స్పష్టం చేశారు. పాలసీ లేకుండా పనిచేస్తే గతంలో జరిగినట్టు నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా అనే విధానాన్ని ఈ రోజు నియంత్రించాలని ప్రభుత్వం పారదర్శకంగా ఎవరైనా ఉండని ఈ పారామీటర్స్ కు లోబడి అప్లికేషన్ పెట్టుకుంటే ఆన్లైన్ క్లియర్ చేసినట్టు ఈ రోజు ఒక పారదర్శకమైన పరిపాలన. ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ కాదు అధ్యక్ష, స్మార్ట్ గవర్నెన్స్ కు మనం ఎదగాల్సిన అవసరం ఉంది. ఒకసారి మున్సిపల్ కమిషనర్ ఏరియా ఒకలాగుంది, పోలీస్ కమిషనరేట్ ఇంకొకలాగుంది. మున్సిపాలిటీలో జోనల్ కమిషనర్స్ ను వాళ్ళని డీసీపీ వ్యవస్థలుగా చేసినాం. ఒక డీసీపీ ఒక జోనల్ కమిషనర్ కూర్చున్నాడంటే ఎగ్జాక్ట్ గా ఒక ఇంచు కూడా ఒక ఇల్లు కూడా తేడా లేకుండా ఏ నిర్ణయం తీసుకుని అమలు చేసినట్టు ట్రాఫిక్ కావచ్చు, నిర్మాణం కావచ్చు, లేకపోతే కాలుష్య నియంత్రణ కావచ్చు. హైదరాబాద్ లో మూసీ నది ప్రక్షాళన చేస్తామంటే ఎందుకు ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది? మీరు చదవండి, డాక్యుమెంట్ లో మీరు సజెషన్ ఇవ్వండి. ఒకవేళ నన్ను కలవడానికి మీకు అభ్యంతరం ఉంటే మా శ్రీధర్ బాబు గారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆ మంత్రులతో కమిటీ వేస్తా. డిప్యూటీ సీఎం గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారితో ఒక కేబినెట్ సబ్ కమిటీ చేస్తా. మీకేమైనా సూచనలు ఉంటే కేబినెట్ సబ్ కమిటీకి సబ్మిట్ చేయండి. కొంత కఠినం అనిపించినా ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడాలి అనుకుంటున్నామని సీఎం తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఇందుకు సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.